దేవుని బిడ్డవై ఉండి దేవునికి టైం ఇవ్వకుండా ఏంది నీకు బిజీ? ప్రార్థన చేయకుండా వాక్య ధ్యానం చేయకుండా అంతసేపు నువ్వు పొడిసే పోటు ఏందమ్మా? డైరెక్ట్గా అడుగుతున్నాను, ఏందమ్మా నువ్వు పొడిసే పోటు? సేవకుడా, విశ్వాసి, ఏం సాధిస్తావు నాయన? నువ్వు ఏం గెలుస్తావు? నువ్వు దేవుడికి టైం ఇవ్వటానికి ఉండదు. కొంతమందికి వెళ్ళిందా ఏదో మంత్రాలు చదివినట్టు 4 మొక్కలు చెప్పటం అప్పచెప్పటం లేచి పరిగెత్తానే ఉంటారు. ఏందో నాకు అర్థం కాదు. అక్కడ టైం పోతున్నట్టు వేస్ట్గా. దరిద్రపు తెలివి కాదు. మిగిలినవన్నీ హడావుడిగా తొందర పెట్టుకో. దేవుని దగ్గరికి పోయేటప్పుడు మనోనిదానం కలిగి పో. అక్కడికి పోయి నువ్వు హరిబురిగా పరిగెత్తడానికి లేదు. ఎవరు ఆయన? దేవుడు, సృష్టికర్త. ఆయన దగ్గర నువ్వు నిరుపు నిదానం కలిగి కూర్చో. రోజు కొంత సమయం ప్రశాంతంగా గడుపు. నువ్వు అంత టెన్షన్ పడే కార్యాలన్నీ ఇక్కడ ఉండి ఒక చిటికేసి అక్కడ పోయిన చేస్తాడు ఆయన.